చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేయడానికి గల ఉద్దేశాన్ని మిమ్మల్ని చెప్పాలని హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. సమయానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ హాలంతా కూడా నింపబడాలని మా యొక్క ఆశ, కోరిక. ఇంకా అందరూ వీకెండ్ కాబట్టి చాలామంది జాబ్ పర్పస్ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెక్షన్కి రావాలని సిద్ధపడుచున్నారు. వారందరూ వచ్చేలాగా మనమందరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాము. వచ్చిన మీ అందరికీ, సకాలంలో వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సెమినార్ యొక్క ఉద్దేశము, ఈ యొక్క సెమినార్కి పెట్టబడినటువంటి టైటిల్ ఈషా అన్న పేరు తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెప్తే వినాలని ఆశ గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. అమ్మ తెలుసుకొని వచ్చిందంట. అమ్మకు మైక్ ఇద్దాం. వారికి మైక్ ఇవ్వబడుతుంది. ఎవరికి ఇంట్రెస్టింగ్గా అనిపించలేదా ఈ టైటిల్? తెలుసుకోవాలి, ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా బలపరచబడటానికి ఏ రీతిగా ఉండాలనేది, ఎలా దేవుని రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుని ఇంకా అనేక మంది స్నేహితులు సమర్పణ, ఆ సమర్పణ బట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎక్కువగా దేవుళ్ళు ఎదగాలి, దాన్ని బోధించాలి. సిస్టర్కి చెప్పాలి కొడదామా? ఇంకెవరైనా పర్వాలేదు, నేను చెప్తాను. ఈషా అంటే హీబ్రూ భాషలో విమెన్ అని అర్థం. చాలా మందికి తెలుసు అనుకుంటా, బట్ ఎవరు చెప్తలేరు. శ్రీ అక్క చెప్పింది. అక్క కూడా క్లాస్, మీ అందరికీ కూడా క్లాస్. ఎందుకంటే మనం అందరం శ్రీలంగా ఇక్కడ ఉండడం ఎంతో సంతోషకరం, దేవునికి మహిమకరం. శ్రీ ఈ యొక్క కాన్సెప్ట్, శ్రీ విమెన్ అండ్ వైఫ్ అన్న ఒక కాన్సెప్ట్తోని ఈ యొక్క సెమినార్ని 15th, 16th ఇక్కడ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేయడానికి దేవుని యొక్క తలంపుతో మేము మీ ముందు నిలబడ్డాము. అది మా సొంత ఆలోచన అయితే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా ఈషా అని ఈ టైటిల్తో ముందుకెళ్తున్నాము. ఇది అనౌన్స్మెంట్ చేసినప్పుడు, అంటే స్టేటస్లో పెట్టినప్పుడు చాలామంది చాలా ఇంట్రెస్టెడ్గా ఏంటి అని చాలామంది అడిగారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ యొక్క సెమినార్ ద్వారా మేము ఈ యొక్క టైటిల్ని అనౌన్స్ చేయాలని అనుకున్నాము. విమెన్ అంటే ఒక వెపన్. నా ఉద్దేశం అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఎస్. సో ఈ యొక్క కాన్సెప్ట్ అందరూ వచ్చినాక చెప్దాం అనుకున్నాను, బట్ దేవుని ఏర్పాటులో మీరు ముందుగా ఉన్నారు. ఏమంటారు, స్త్రీలు బుద్ధి కలిగిన కన్యకల్లో 10 మందిలో ఏర్పరిచిన వాళ్ళలో మీరు ముందుగా ఉన్నారు. బట్ వాళ్ళకు కూడా చెప్దాము. అండ్ ముందుగా అయితే ఇది విమెన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ నేను ముందు అంటే కొద్దిగా చెప్తాను, తర్వాత దాని గురించి డీప్గా వెళ్దాం. ఈ యొక్క ఈషా అనే ఈ వర్డ్ని హీబ్రూ నుంచి చెప్పబడిన ట్రాన్స్లేషన్ వర్డ్ విమెన్, స్త్రీ లేని ఇల్లు ఏది ఉండదు. కనుక దేవుడు సాటి అయిన సహాయముగా దేవుడు సృజించినప్పటికీ కూడా తనకి సాటి అయిన సహాయముగా స్త్రీని సృజించాలి అని దేవుని యొక్క తలంపు. ఆ తలంపులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తియే, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పర్సనే శ్రీ ఈషా. అంటే మనమందరము కూడా ప్రత్యేకించబడిన వారమని దేవుడు ఆదామును సృజించిన తరువాత ఆయన ఈ యొక్క ఈషా ఈ యొక్క విమెన్ని సృజించిన తర్వాత
దేవుడు అది కంప్లీట్గా అంటే పరిపూర్ణంగా అంటే దేవుడు అభివృద్ధి చెందాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన ప్రణాళిక చొప్పున శ్రీని దేవుడు నిర్మించి ఉన్నాడు. ఈ యొక్క కీనోట్ నేను కొంచెం మీకు ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత మనము ఇంకా కొంచెం డీప్గా మనం ముందుకు వెళ్దాము. ప్రార్థనతోని మనము ఈ యొక్క సెక్షన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. మన మధ్యలో స్వర్ణకుమారి సిస్టర్ గారు ఉన్నారు. తన ప్రార్థన ద్వారా మనము ముందుకెళ్దాము. దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృపా సత్య సంపూర్ణ మీకే వందనాలు అయ్యా. ఈ సమయం మంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా అద్భుత కార్యం చేస్తానని వాగ్దానం ఇచ్చిందేవా. మీ ఆత్మకార్యం ఇక్కడ జరుగును గాక, అద్భుత కార్యం జరుగును గాక. యేసు నామంలో ఎవరైతే ప్రభువా అయ్యా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరూ యేసు నామంలో వచ్చుదురుగాక. ఆమె యేసు నామంలో వచ్చుదురుగాక. నాయన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నాకు మొరపెట్టుకొని పుత్రం ఇస్తానని వాగ్దానం ఇచ్చిందివా. నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా, కనిపెట్టుచుండగా, అడుగుచుండగా, తట్టుచుండగా, వెగుచుండగా అయ్యా నయనస్తులు అడిగిన దానికి, తట్టిన దానికి, వెతికిన దానికి మార్క్ 11:24 ప్రకారంగా అయ్యా యేసు నామములో మేము చూసి ఆనందించే కృప దయచేయండి అయ్యా. నీ కృపాభిషేకం దయచేసి మీరు తోడుగుండా నడుచున్నాం నాయన. అయ్యా నాయన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఒక స్త్రీ గురించి అయ్యా హెబ్రీ భాషలో ఏ రీతిగా చెప్పబడి ఉందో అయ్యా నాయన స్తోత్రం తల్లి. నీ ఆత్మకార్యం ఇక్కడ జరుగును గాక నాయన. సిస్టర్ హేమలత ప్రభు అయ్యా నాయన వారు చేసిన ప్రతి ఒక్కదాన్ని బట్టి ప్రభు వారు ఏదైతే నీ సన్నిధిలో మొరపెట్టారో, ఏది అడిగారో, ఏది అనేక మందిని స్త్రీలను సమకూర్చాలనుకున్నారో వారికి నీ చిత్తం ఏంటో, నీ ఏర్పాటు ఏంటో, నీ కృప ఏంటో, నీ దయ ఏంటో వారు తెలియపరచడానికి ప్రభు నీ కృప దయచేయమని వచ్చినాం. నీ కృపాభిషేకం దయచేసి మీరు తోడుగునండి. నీ కృపను భద్రపరచుకున్నాడు నడిపించే బిడ్డకు కూడా మీరు తోడుగునండి. ఇప్పటి వరకు వర్షిప్ చేసిన బిడ్డలకు మీరు తోడుగుండం నడుచున్నాం అయ్యా. రావాల్సిన ప్రభు వారు త్వరగా రావడానికి కృప దయచేయమని నడుచున్నాం తండ్రి. అయ్యా నా ఎందు విశ్వాసం ఉంచి వారు తప్పక వర్తిల్లుదరని వాగ్దానం ఇచ్చిందేవా. నీ ఎందు విశ్వాసం అనే డాలు పట్టుకొని ప్రతి ఒక్క తల్లి, చెల్లి, అక్క వచ్చి ఉండగా మీరు గొప్ప కార్యం చేసి మీరు తోడుగుండండి. నీ కృపాభిషేకం దయచేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు నీ కృపను కుమ్మరించి మీరు తోడుగుండమని అయ్యా ఆది నుంచి అంతవరకు కూడా మీ ఆధీనంలో ఉందిరుగాక, నీ కృపలో ఉందిరుగాక. హల్లెలూయా. రిమేనే శైలమేనే నిమేనే దేరే బేరే రికబెల శైలబెల రిబేలి తెలబల రుబోలు తెలబల డాడీ స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తుల ఆత్మ మీ అగ్ని కార్యం ఇక్కడ జరుగును కాక, అద్భుత కార్యం జరుగును కాక. అయ్యా నీ తేజస్సు ఒక్కొక్కరిపై ఆవరింపబడును కాక. వారు ఏ రీతిగా ఇక్కడికి అడుగు పెట్టారో వారు సంతోషముగా గంతులు వేసుకుంటూ ప్రభు నీ సన్నిధిలో ఆనందించి, స్తుతించి, కీర్తించి, మహిమపరిచే బిడ్డలుగా వెళ్ళడానికి నీ కృప దయచేసి మీరు తోడుగొండమని, నీ కృపాభిషేకం దయచేసి మీరు తోడుగొండి సమస్తం మీ చేతులకు అప్పగిస్తుండగా అయ్యా మేము నాయన నీ సన్నిధిలో జీస్ కాల్స్ నుంచి మేము వచ్చి ఉండగా మీరు గొప్ప కార్యం చేసి నీ కృపలో భద్రపరిచి నీ కృపాభిషేకం దయచేసి నీ కృపను కుమ్మరించి సమస్తం యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.